తమ్ముడు సైజు సేమ్ మీడియమేనా? ఈ జిమ్కి రోజు ఎన్ని గ్రామ్స్ తినాలి? డైట్కే కదా ఇది. అంటే రోజుకి 100 గ్రాములా లేకపోతే పావు కిలో తినమన్నాడా? ఇది మనిషిని బట్టి 100 to 150 గ్రామ్స్ మనిషిని బట్టి కూడా ఉంటుందా, లేకపోతే ఏమన్నా అంటే అందరూ కంపల్సరీగా తినాల్సిన 100 గ్రాములు 150 గ్రాములు అంటే కొంతమంది లావు ఉంటారు, ఇంకా కొంత ఎక్కువ తినాలి. ప్రోటీన్ ఇంటేక్ బట్టి మీకు ఎంత ప్రోటీన్ కావాలో దాన్ని బట్టి. ఓకే, వాళ్ళు వెయిట్ చూసి చెప్తారా? దాన్ని బట్టి. రైట్. అంతేగాని పర్ఫెక్ట్గా అందరూ ఇన్ని గ్రామ్స్ తినాలని ఏం కాదు. దాంతో పాటు ఏమేమి తింటావు? ఇదే నా దీని తర్వాత కీరా, క్యారెట్స్. అంటే దీంట్లో కలిపేస్తావు కీరా ఇలాంటివి? కీరా, క్యారెట్, వెజిటేబుల్స్ లైక్ సాల్ట్, పెప్పర్ వేసి ఫ్రై చేసుకుంటాను. నో ఆయిల్. ఆయిల్ లేకుండా? ఆయిల్ లేకుండా. అది దీంట్లో కూడా ఆయిల్. ఎలా వస్తుంది మరి ఆయిల్ లేకుండా? ఏమైనా ఉంటుంది వేరేది? మొత్తం వాటర్ ఆయిలేనా? మొత్తం వాటర్, అసలు ఆయిల్. అంటే కడిగిన తర్వాత ఇప్పుడు చికెన్ కూడా ఏమి వేయదు, పసుపు ఇలాంటివి ఆయిల్ అసలు ఏం లేదు, ఓన్లీ వాటర్తో వచ్చేసిందే. కానీ మాడిపోతుంది కదా? ఓకే ఓకే ఓకే, వాటర్తో ఉడకబెడతారా? రైట్ రైట్ రైట్. నేను అదే ఫ్రైట్ అయిపోయిందా అనుకున్నా. నేను వాటర్ మాత్రం ఎక్కువ పోసేసి బాగా ఉడకబెట్టిస్తారు. డైట్లో మంచి మాట ఇది. అంటే డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక 150 గ్రాములు చికెను ప్లస్ దాంతోపాటు వాటర్, అంటే వాటర్ బాగా మీకు ఎంతగా ఒక 2 గ్లాసులు పోస్తావు? ఇంకా ఎక్కువనే పోస్తాం. అంటే క్యారెట్లు కూడా సేమ్ ఈ చికెన్ ఎంతనో ఇవి కూడా అంతేనా? క్యారెట్లు ఇవన్నీ 150 గ్రాములు వేస్తావా? అది పెద్ద ఇది మెజర్ చేసుకున్నాను. లైక్ ఎప్పుడైనా ఆకలిస్తే అలా తినేస్తుంటా క్యారెట్స్. మరి దీంట్లో కలుపుతుంది? దీంట్లో కొన్ని అట్లా నేనేమంటా అంటే అన్ని 150 గ్రాములు 150 గ్రాములు మినిమం. ఆ వెయిట్ ఎంత ఉంటుంది? 1 కేజీ ఉండొచ్చా అంత నువ్వు తినేది? ఒక హాఫ్, 150 ఉంటుంది వెయిట్. రైస్ ఒక 200 ఉంటుంది. అట్లయితే అన్నీ ఒక హాఫ్ కేజీ మధ్య, అంతే కదా? మొత్తం కలిసి ఒక హాఫ్ కేజీ. ఈ లెక్క ఎవరికి? సిస్టర్కా లేకపోతే మమ్మీ వాళ్ళకి? మంచి విషయం చెప్పావు ఈరోజు. డైట్లో నీలాగా అలా ఉండాలా, ఇన్స్పిరేషన్.